ఆదికాండము గ్రంథము 8వ అధ్యాయము. ఈ అధ్యాయము 22 వచనముల చేత వ్రాయబడినది. ఈ అధ్యాయములో నోవహు ఓడలో ఉన్నప్పటి నుండి వెలుపటికి వచ్చి ప్రభువుకు కృతజ్ఞతా బలి ఇచ్చిన పర్యంతం దేవుడు అతనితో ఒక నిబంధన చేయుటకు ఆయన ఇష్టపడి భూమి మీద మరొకసారి ఇటువంటి జలప్రళయము రానియననే తీర్మానం దేవుడు తీసుకొని మనుషులకు నిరీక్షణ కలుగునట్లుగా భూమి నిలిచిన కాలమంతా వివిధ కాలములు ఉండేటట్లుగా తప్పక ఉండాలని దేవుడు తన హృదయంతో అనుకున్నటతో ముగుస్తోంది. 8వ అధ్యాయంలో నోవహు జలప్రళయము తరువాత 5 మాసాలకు నీరు ఇంకిపోవుట ప్రారంభించినప్పుడు నోవహు 2 పక్షులను ఆపరేట్ చేశాడు. మొదటిది కాకి. కాకిని వెలుపటకు పంపినప్పుడు అది వెనుకకు తిరిగి రాలేదు. ఓడలో వారున్నటువంటి కాలం 1 సంవత్సరం 17 దినాలు. జలప్రళయం ప్రారంభమైన తర్వాత 1 సంవత్సరం 10 రోజులు. జలప్రవాహానికి ముందే 7 దినాలకు ముందే దేవుడు ఓడ తలుపు వేసి లోపట వీరిని ఉంచేశాడు. 1 సంవత్సరం 17 దినాల పాటు వారు అందులో ఆ స్వనిర్మిత ఓడలో వారు ఉండాల్సి వచ్చింది. 150 దినాలకు భూమి మీద నీరు ఆరటం కొరకు దేవుడు ప్రారంభించి నీరు క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. 7వ నెల 10వ దినాన అరారాతు కొండ మీద ఈ వాడ వచ్చి నిలిచింది. ప్రచండమైనటువంటి నీరు పర్వతాల పైన నిలిచి ఉండగా 5 మాసాలకు తగ్గింది. 7వ నెల 7వ దినమున అరారాతు కొండ మీద వాడ నిలిచింది. ఆ తర్వాత 10వ నెల 1వ దినాన కొండ శిఖరాలు కనపడ్డాయి. 40 దినాలైన తరువాత అప్పుడు ఒక కాకిని వెలుపటకు పంపాడు. 10వ నెల 1వ దినం అని అంటే 10వ నెల 1వ దినం అంటే మనకు ఆదికాండము గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం ప్రకారం 600 సంవత్సరం 2వ నెల 17వ దినం. 2వ సంవత్సరం ఆదికాండము 600 సంవత్సరం 2వ నెల 17వ దినాన జలప్రళయం స్టార్ట్ అయింది. 10వ దినాన వాళ్ళు లోపలికి వెళ్ళారు. 601వ సంవత్సరంలో ఇది మనం చూస్తున్నప్పుడు 601వ సంవత్సరంలో 1వ నెల 1వ దినాన నీళ్లు పూర్తిగా భూమి మీద ఇంకాయి. 2వ నెల 27వ దినాన భూమి ఎండిపోయింది. ఆ దినాన్ని వెలుపటికి తీసుకొచ్చాడు. 1 సంవత్సరం 17 దినాలు. కనుక కాకిని విడిచినప్పుడు వెనుకకు రాలేదు. వెనుకకు ఎందుకు రాలేదో ధ్యాన సమయంలో చూద్దాం. తర్వాత పావురాన్ని విడిచాడు. అటు ఇటు తిరిగి వెనక్కి వచ్చేసింది. మరలా 7 దినాలకి మరలా విడిచిపెట్టాడు. ఆ పావురము దాని నోట త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు తీసుకొచ్చింది. మళ్ళా 7 దినాలకి మళ్ళీ పంపించాడు ఆ పావురాన్ని. 3వ పర్యాయం
ఆ పావురం వెనక్కి రాకుండా వెళ్ళిపోయింది. దాన్ని బట్టి నోవహుకు అర్థమైంది ఏమిటంటే భూమి మీద నీరు పూర్తిగా తగ్గిపోయాయి అనేది అర్థమైంది. దానిని బట్టి అతడు గ్రహించాడు, దేవుడు కూడా అతన్ని అప్పుడు బయటికి వెలికి రమ్మని చెప్పాడు. నోవహు ఒక బలిపీఠం కట్టి పవిత్ర పక్షులలో పవిత్ర పశువుల్లో కొన్నిటిని తీసుకుని బలిపీఠం మీద అర్పించాడు. యెహోవా దానిని అంగీకరించాడు. అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం అతనికి నిరీక్షణ, మానవ జాతికే నిరీక్షణను కలిగిస్తాం. ఈ విధంగా 8వ అధ్యాయంలో మనకు వివరణ మనం చూస్తున్నాము. మొదటి వచనం నుండి మనం చదువుకుని వాక్యాన్ని వివరించుకుందాం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. నీరు ప్రచండంగా ప్రబలింది. 40 దినాలు ఆకాశపు తూములు విప్పబడ్డాయి. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. భూమి అంతా కూడా మునిగిపోయింది. పర్వతాలన్నీ కూడా మునిగిపోయాయి. అతి ఎత్తైన పర్వతం పైన 15 మూరలు నీరు నిలిచిపోయింది. అప్పుడు అది ఆరుటకు పట్టిన సమయం అత్యధికంగా కనిపిస్తుంది. అందుకే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే లోపల ఫుడ్ మెటీరియల్ ఎక్కువ కాలానికి రాదు. నోవహు తన కొరకు తన కుటుంబం కొరకు తెచ్చుకున్నటువంటి ఆహారపు నిలువలు, ఇతర జంతువుల కొరకు తీసుకుని వచ్చిన ఆహారపు నిలువలు సర్దుకుంటున్నాయి, అయిపోతున్నాయి. అందుకే జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. దాని రిజల్ట్ ఏమిటి? జ్ఞాపకం చేసుకోవటం వలన కలిగిన రిజల్ట్ ఏమిటంటే భూమి మీద వాయువు విసిరేటట్లు చేశాడు. నీళ్లు తగ్గిపోయాయి. మీరు గమనించాలి, మానవుడు అల్పమైన వాడని దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మానవుడు పరిపూర్ణుడు కాలేదు. మానవుడు అవసరతలు కలిగిన వాడు. కనుక మానవునికి కావలసిన ఆహారం ఎంతకాలం వస్తుంది? ఈ విధంగా దానంతటా అది ఎండితే. కనుక దేవుడు ఏం చేశాడంటే వారిని జ్ఞాపకం చేసుకుని వాయువును రప్పించి నీటిని ఎండిపోయేటట్లుగా చేస్తున్నాడు. ఇది దేవుని యొక్క కృప. ఇక్కడ ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకోవాలి. నోవహు ప్రార్థనను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోలా. నోవహు యొక్క పరిస్థితులను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అది కృప అంటే అర్థం. నోవహు అడగక మునుపే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అది దేవుని ప్రేమ అనంటే. నోవహు దేవుని సన్నిధికి వచ్చి, దేవా నన్ను వెలుపటికి ఎప్పుడు తీసుకెళ్తావు అనే ప్రశ్న 1 సంవత్సరం 17 రోజుల్లో ఎప్పుడూ అడగల. అంటే దైవ సార్వభౌమిక అధికారానికి అతడు లోబడ్డాడు. దేవుని ఎరిగినవాడు నోవహు. నోవహు దేవుని ఎరిగి ఉన్నాడు. దేవుడు నోవహును ఎరిగి ఉన్నాడు. నోవహు దేవుని ఎరిగి ఉన్నాడు. నోవహును అతని కుటుంబాన్ని సకల ప్రాణులను తన దయతో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని మనస్సు మానవులపై ఉన్నది. మానవుని యొక్క అవసరతలను గురించి దేవుని మనస్సు ఆలోచిస్తున్నది. ఈ భావన ఎంత మధురంగా ఉంది. నన్ను గూర్చి,
నా అవసరాలను గురించి దేవుడు ముందే తెలుసుకొని, దేవుడు ముందు ఆలోచించుకొని, దేవుడు దాని కొరకు ప్రణాళికలు చేసి పనిచేస్తున్నాడు అని అంటే నేనెంత ధన్యుణ్ణి, నేను ఎంత ధన్యుణ్ణి. అవును, విశ్వాసుల పట్ల దేవుడు తండ్రి భావన కలిగి ఉంటాడు. విశ్వాసుల పట్ల దేవుడు తండ్రి భావన కలిగి ఉంటాడు. తండ్రి తన బిడ్డల పట్ల జాలి కలిగి ఉన్నట్లు దేవుడు విశ్వాసుల పట్ల జాలి కలిగి ఉంటాడు. అందుకే విశ్వాసి యొక్క ప్రార్థనతో పని లేకుండానే విశ్వాసి యొక్క పరిస్థితులను పరిగణలోనికి తీసుకొని దేవుడు పనిచేయుట ప్రారంభించాడు. మనం వాక్యాన్ని తెలుసుకునే కొలది మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటంటే, దేవుడు తాను తన మనస్సంతా నాపైనే ఉంచాడు. ఇది విశ్వాసి గ్రహించినప్పుడు దేవుని పట్ల కృతజ్ఞతతో మన హృదయాలు నిండిపోతాయి. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేసేశాడు. గాడ్ హ్యాస్ ఆపరేటెడ్. దేవుడు పని చేయటం ప్రారంభించాడు. ఫలితమొచ్చు పని చేస్తాడు దేవుడు. దేవుడు మానవునికి ఫలితమొచ్చునట్లు పని చేస్తాడు. మానవుడు బ్రతుకున్నట్లు దేవుడు పని చేస్తున్నాడు. మానవుని యొక్క నిజస్థితికి సరిపడినట్లు దేవుడు పని చేస్తున్నాడు. God is working for us. God is working for us. How beautiful it is. దేవుడు నీ కొరకు నా కొరకు పని చేయటం ఎంత గొప్పది, ఎంత గొప్పది. అందుకే నీళ్లు భూమి మీద తగ్గిపోవటం ప్రారంభించాయి. 2వ వచనం, అగాధ జలముల ఓటలు, ఆకాశపు తూములు మూయబడ్డాయి. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయింది. ఇది కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నందువలన కలిగినటువంటి ఫలితము. ఉధృతంగా ఆకాశము నుండి భూమి మీదకు కృమ్మరించబడుతున్న ఆ జలములు ఒక్క క్షణములో నిలుపుదల చేయబడ్డాయి. మానవుడు దేనిని చేయజాలడో చేయలేడో దానిని మానవుని కొరకు దేవుడు చేసి చూపించాడు. అదే దేవుని యొక్క గొప్ప లక్షణం. ప్రచండ వర్షం ఆగిపోయేటట్లు చేశాడు. దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. మానవుణ్ణి నశింపచేయటం ఆయనకి ఇష్టం లేదు. మానవుణ్ణి సౌఖ్యంగా ఉంచటం కొరకు ఆయన ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమముగా తీసిపోవచ్చు ఉండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గాయి. భూమి మీద నుండి నీరు క్రమక్రమము. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ఆర్డర్, ఎన్ ఆర్డర్. గాడ్ హ్యాస్ ఎన్ ఆర్డర్. దేవుడికి క్రమమున్నది. దేవుడు పనిచేసినప్పుడు మనం అనుకున్నట్టు చేయడు, ఆయన అనుకున్నట్టు చేస్తాడు. అదే మనమైతే ఒక్క క్షణంలో నీరుండిపోవాలంటాం, కానీ దేవుడు అలా అనలేదు. క్రమంగా దేవుడు నీటిని తగ్గించాడు. ఇందులో కూడా పాఠం నేర్చుకోవాలి. దేవుని తలంపులు మన తలంపులు వేరు. మన ఆలోచనలు మన ఊహలు వేరు. దేవుని తలంపులు దేవుని ఆలోచనలు వేరు. దేవుడు క్రమంగా నీళ్లు తగ్గించాడు.
ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకును దేవుడు క్రమంగా అభివృద్ధి చేశాడు. నాట్ ఇన్ నైట్ అ డే, ఒక రాత్రిలో ఒక పగలులో ఇస్సాకును ఆశీర్వదించలేదు. దేవునికి ఒక క్రమం ఉన్నది. గాడ్ హ్యాస్ అన్ ఆర్డర్. గాడ్ వర్క్స్ అకార్డింగ్ టు హిజ్ మైండ్ సెట్. దేవుడు తన మనసు చొప్పున పనిచేస్తాడు. అందుకనే వాక్యములో రాశాడు, క్రమముగా నీరు తగ్గిపోతోంది. 4వ వచనం, 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలబడింది. టర్కీగా భావిస్తాం అరారాతు కొండ దిగిన స్థలాన్ని. ఇప్పుడు ఈ అరారాతు కొండ మీద దిగింది. నోవహు తన జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో చెప్పలేదు, కానీ కొండ దిగిన స్థలం పేరు రాశాడు. ఇది దేవుడు ఎందుకు స్థలం పేరు పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేశాడు అంటే, ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ రికార్డ్ ఫర్ హ్యూమన్ బీయింగ్, ఎ విట్నెస్ ఫర్ హ్యూమన్ బీయింగ్. మనుషులకు సాక్ష్యం తెలియాలి, భవిష్యత్తు తరాలకు దీని సత్యసంధత్వం అర్థం కావాలి. ఈ యూనివర్సల్ ఫ్లడ్ హిస్టరీలో శాస్త్రవేత్తలు భవిష్యత్తులో చూచినప్పుడు చరిత్రలో జలప్రళయం వచ్చిందనేది గుర్తించడానికి ఈ అరారాతు కొండ, ఈ అరారాతు కొండ పైన అనే పదం రాశాడు. అరారాతు టర్కీ ప్రాంతం. నోవహు యొక్క ఓడ యొక్క శిథిలాలను సేకరించారు ఆర్కియాలజిస్టులు. బైబిల్ హిస్టరీ ఈజ్ ట్రూ, బైబిల్ చరిత్ర సత్యము అనేది తెలిసింది. భారతదేశ శాస్త్రవేత్తలు హిమాలయన్స్ పైన ఉన్నటువంటి కొన్ని స్టోన్స్ వాటిని పరీక్షించినప్పుడు, ల్యాబొరేటరీలో ఆ రాళ్ళు పరీక్షించినప్పుడు, ఆ మంచి నీటి హిమాలయన్స్పై ఉన్న రాళ్ల పైన ఉప్పు ఉన్నది. వారికి అర్థం కాలేదు ఆ రాళ్ళు ఉప్పుతో ఎందుకు నిండి ఉన్నాయి అనేది. ఆ శాస్త్రవేత్తలలో ఒక శాస్త్రవేత్త బైబిల్ ఎరిగిన వాడు, అతడు వారికి తెలియచేశాడు, బైబిల్లో యూనివర్సల్ ఫ్లడ్, అంత ఎత్తులో ఉన్న మంచు పర్వతాలు సహితము జలప్రళయం వచ్చినప్పుడు మునిగిపోయాయి. వాటి మీద 15 అడుగుల ఎత్తు నీరు నిలిచి 5 మాసాల పైగా 7 మాసాలు అలా ఉన్నప్పుడు ఆ రాయికి ఉప్పు, సాల్ట్ అంది ఉంటుంది అని తేల్చారు. చరిత్రకు నిలబడుటకు కొండ పేరు చెప్పాడు. దేవుడు తాను ఎవిడెన్సెస్ మిగిల్చాడు మనుషులకు, హిస్టారికల్ ప్రూఫ్స్ మనుషులకు నమ్ముట కొరకు. చరిత్రలో ఇన్సిడెంట్స్ యొక్క హిస్టరీ వల్ల మనకు తెలుస్తోంది. 40 దినాలయ్యాయి, 40 దినములయ్యాయి. నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పంపాడు. మీరు గమనించండి, కాకిని పంపుట, పావురాన్ని పంపుట 3 పర్యాయాలు నోవహు ఓన్గా చేశాడు. దేవుడు వాటిని పంపమని చెప్పలేదు, దేవుడు దిగమని చెప్పలేదు, ఇంకా ఓడ దిగమని చెప్పలేదు. ఓడలోనికి వెళ్ళమని చెప్పిన దేవుడు ఓడ నుండి వెలుపటికి రండి అని చెప్పే వరకు నోవహు ఆగలేదు. చూడండి, మానవ మనస్సు ఎంత పెద్ద భక్తుడైనా సొంత ప్రయత్నాలు చేస్తాడు. ఇక్కడ నోవహు కూడా అలానే చేశాడు. దేవుడు అతనిని వెలుపటికి రమ్మన్నాడు.
లోపలికి వెళ్ళమన్నప్పుడు చెప్పాడు, బయటికి రమ్మన్నప్పుడు కూడా చెప్పాడు. Unless until God opens the door, nobody can enter inside. Unless until God opens the door, nobody can come out. దేవుడు తలుపు తీస్తేనే కానీ లోపలికి వెళ్ళలేం, తలుపు మరల తీస్తేనే కానీ బయటకు రాలేం. దేవుడు తలుపు వేస్తే మరెవడు తీయలేం. అది ఎరిగినటువంటి నోవాహు, లోనికి పంపిన దేవుడు వెలుపటికి పంపిస్తాడు అని ఎరిగినటువంటి నోవాహు కిటికీ తెరిచాడు. క్యూరియాసిటీ, ఏం జరుగుతోంది భూమి మీద? అతను వెయిట్ చేసి తీరాల్సిందే దేవుడు అనుమతి వచ్చే వరకు కూడా. అది ఎరిగినప్పటికీ కూడా హీ ట్రైడ్ 4 times. అతడు కిటికీ తెరిచి కాకిని పంపినప్పుడు ఆ కాకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం చూసినప్పుడు కాకిని విడిచినప్పటికీ 7వ నెల 17వ దినం అరారాతు కొండ మీద నిలిచింది. ఒక ఇన్సిడెంటు. 10వ నెల వరకు నీరు తగ్గిపోయాయి. 10వ నెల తరువాత 40 దినాలంటే 12వ నెల 10వ దినం వచ్చేస్తోంది అక్కడికి. కాబట్టి నోవహు కాకిని పంపినప్పుడు భూమి మీద ఈ జంతుజాలముల మానవ కళేబరముల యొక్క మాంసం కుళ్ళిపోయి దొరికి ఉండాలి, కుళ్ళినది దొరికి ఉండాలి. ఆ కాకి తన సహజ స్వభావం చొప్పున కుళ్ళిన వాటికి ఆశపడి వెళ్ళింది. ఇది శరీర సంబంధమైనటువంటి మనసును సూచిస్తోంది. ఇది ఆ ఓడలో దేవుడు పవిత్ర అపవిత్ర జంతువులను పక్షులను కూడా తీసుకెళ్ళమని చెప్పాడు నోవాహుకి. కనుక ఆ పవిత్ర అపవిత్ర జంతువులలో అపవిత్రమైనటువంటి పక్షులలో ఒకటిగా ఉన్నటువంటి కాకి వెలుపటికి వెళ్ళినప్పుడు దాని స్వభావం పనిచేసింది. ఎక్కడికి పోలా, ఓడలో ఉన్నప్పుడు స్వభావం ఏమీ మారిపోలా. అదే మనుషులు, అవే జంతువులు ఉన్నాయి, అవే పక్షులు ఉన్నాయి. ఆ పక్షి వెలుపటికి వెళ్ళి ఆ శవాలను తింటూ, వ్యర్థాలను తింటూ గడిపేసింది. ఈ లోకంలో అవిశ్వాసి ఈ లోకాన్నే భుజించటానికి చూస్తాడు కానీ పరలోక సంబంధమైన విషయాల పట్ల, దైవ సంబంధమైన ప్రణాళిక పట్ల అతనికి ఏ విధమైనటువంటి పాజిటివ్ సెన్స్ ఉండదు. తాను లోకంతో కలిసిపోతాడు. లోకములో ఉన్న వ్యర్థాలను, నేత్రాశ, శరీరాశ, జీవపుటంబాలను ప్రేమిస్తూనే ఉంటాడు. రీజనరేషన్ ఇన్ స్పిరిట్ జరగని వాడు ఈ లోకంలో నశించిన జాబితాలోనే కొనసాగుతాడు. ఆత్మలో తిరిగి జన్మించిన అనుభవం లేనివాడు లోకములో నశించిన జీవితాన్ని జీవిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ కాకి లోక సంబంధమైన మనసును సూచిస్తోంది, లోకాన్ని ప్రేమించే మనసును సూచిస్తోంది, శరీరపు ఆశలను సూచిస్తోంది, తిండికి లోబడినటువంటి బ్రతుకును సూచిస్తోంది. ఆ కాకి వెనుకకు తిరిగి రాలేదు, దానికి వెనక్కి రావాలనే ఆలోచన లేదు. అవిశ్వాసులు దేవుని యొద్దకు తిరిగి రావాలనే తలంపులతో ఎన్నడూ జీవించరు. ఆ తరువాత 7వ వచనం, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లటి పావురమును ఒకటి బయటికి విడిచాడు. ఆ నల్లని పావురము భూమి మీద అంతా తిరిగి తన కాలు నిలుపుటకు తగిన స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చింది. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని లోపలికి తీసుకున్నాడు. ఇది పావురము స్వభావము, ఆత్మ సంబంధమైన స్వభావం. లోకములోనికి వెళ్ళినప్పుడు నశించిన వాటిని భుజించుటకు అది ఇష్టపడలేదు. తన అరకాలు సైతం మోపటానికి భూమి మీద అది ఒప్పుకోలేదు. అది విశ్వాసి స్వభావాన్ని సూచిస్తోంది. వెనుకకు తిరిగి వచ్చినప్పుడు నోవాహుకు అర్థమైంది,
అక్కడ నీరు ఇంకా తగ్గిపోలేదని. మరలా 7 దినములకు ఆ నల్ల పావురమును ఓడలో నుండి బయటకు మరలా విడిచిపెట్టినప్పుడు అది సాయంకాలం వరకు తిరిగి ఒలీవ మొక్క యొక్క ఆకు నోట కరుచుకొని మరలా తిరిగి ఓడలోనికి వచ్చింది. ఒలీవ ఆకు తీసుకొచ్చింది. ఒలీవ ఆకు దేవునికి సంబంధించినటువంటిది. ఒలీవ వృక్షము, ఒలీవ నూనె ఆరాధనకు ఉపయోగించేటువంటిది. ఒలీవ దేవునికి ఇష్టమైనటువంటిది. ఒలీవ దేవుని యొక్క బిడ్డలను సూచిస్తున్నటువంటిది. అది ఒలీవను తీసుకుని వచ్చింది. ఒలీవకు మరణము లేదు. ఒలీవకు మరణము లేదు. కనుక ఈ ఒలీవ మొక్క ఆకును తీసుకుని వెనక్కి వచ్చింది. ఆ తర్వాత మరలా 7 దినాలకు మరొక పర్యాయము ఆ యొక్క పావురాన్ని విడిచాడు. 12వ వచనంలో 12వ వచనంలో అతను ఇంకా మరి 7 దినములు ఆగి ఆ పావురాన్ని విడిచినప్పుడు అది అతని యొద్దకు తిరిగి రాలేదు. అంటే భూమి మీద నీరు పూర్తిగా ఇంకిపోయినది అని అర్థం వస్తోంది. అప్పుడు 601వ సంవత్సరము మొదటి నెల 9వ దినమున భూమి మీద నీళ్లు ఇంకిపోయినవి. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండినది. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉన్నది. భూమి ఎండి ఉన్నది. 1 సంవత్సరం 17 దినాలు ఓడలో ఉన్నాడు. జలప్రళయం వచ్చినాక 1 సంవత్సరం 10 దినాలు ఉన్నారు. 150 దినాలు. 7వ నెల 10వ దినం, 10వ నెల మొదటి దినము. ఆ తర్వాత మరలా 7 దినములు 7 దినములు 7 దినములు చొప్పున 40 దినములు చొప్పున లెక్కించినప్పుడు 1 సంవత్సరం 17 దినాలు ఓడలో ఉన్నట్టుగా అయింది. భూమి ఎండిపోయిన తరువాత దేవుడు అతనిని బలిపట్టుకు రమ్మని ఆజ్ఞయిస్తున్నాడు. 14వ వచనంలో భూమి ఎండి ఉన్నది. మరలా నివాస స్థలముగా దేవుడు భూమి మీదకి వారిని తీసుకుని రావటానికి ఇష్టపడుతున్నాడు. ఆదికాండము గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము మీ ముందుంచండి. అప్పుడు దేవుడు నోవాహుతో, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటకు రండి, ఓడలో ప్రవేశించండి అని చెప్పిన దేవుడు ఓడలో నుండి వెలుపటికి రండి అని చెప్పాడు. ఇక్కడ కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నారు, వినండి. ఓడలో ప్రవేశించండి. మానవుని యొక్క ప్రమేయం అక్కడతో పూర్తయింది. ఓడలో 1 సంవత్సరం 17 దినాలు ఉన్నాడు. దేవుడు మరలా ఓడలో నుండి వెలుపటికి రండి అని పిలిచాడు. 1 సంవత్సరం 17 దినాలు వెలుపటి ప్రపంచంతో సంబంధం లేకుండా నోవాహు ఉన్నాడు. అక్కడ దేవుడు మాట్లాడుతూ నీవు అన్నాడు. నీవు, నీ భార్య, యువర్ వైఫ్. ఆమెకు పేరు పెట్టి పిలవలా దేవుడు, రిలేషన్ చెప్పాడు. నీ భార్య అన్నాడు. తర్వాత కుమారుల పేర్లు పెట్టి పిలవలా దేవుడు, నీ కుమారులు అన్నాడు. తర్వాత నీ కుమారుల భార్యలు అన్నా, నీ కోడళ్ళు అని అన్నాడు. అంటే ఇక్కడ ఎవరిని దేవుడు ప్రధానంగా మాట్లాడుతున్నాడంటే నోవాహును. నోవాహు నువ్వు, నోవాహు నీ భార్య, నోవాహు నీ కుమారులు, నోవాహు నీ కోడళ్ళు వెలుపటికి రండి. దేవుడు నోవాహునకు కేంద్ర స్థానాన్నిచ్చి మాట్లాడుతున్నాడు. నీతిమంతుణ్ణి దేవుడు ఎంతగా హెచ్చిస్తాడో మనం ఇక్కడ చూస్తున్నాము. లోపలికి వెళ్ళండి అని చెప్పిన దేవుడు వెలుపలికి రండి అని చెప్పినప్పుడు 1 సంవత్సరం 17 దినాలు వారు ఓడలో ఉన్నప్పుడు వెలుపట ఏం జరిగిందో,
ఎంత ప్రచండ బీభత్సం సంభవించిందో వారి కనులు చూడకుండా దేవుడు చేశాడు. దేవుడు దైవ మహా ఉగ్రత మానవ జాతిపై భూమిపై కృమ్మరించినప్పుడు విశ్వాస యొక్క నేత్రం ఆ మహా ఉగ్రత ఛాయలు సహితం కన్నెత్తి చూడకుండా దేవుడు నిరోధించాడు. యేసుక్రీస్తు వారి శిలువలో మధ్యాహ్నము 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమందంతటా చిమ్మ చీకటి కమ్మింది. ఆ చీకటిలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు చేతిని విడిచి ఆయన శరీరము మీద మానవ పాపమును ఆయనే మోపి ఆ పాపమునకు దేవుడు పరము నుండి అగ్నిని కృమ్మరించి శిక్ష విధించాడు. ఆ చీకటిలో జరిగిన మహోన్నతమైనటువంటి కార్యము పాపమునకు శిక్ష విధించబడుట ఉగ్రత యొక్క రూపం మానవుడు కాంచకుండా మానవుని నేత్రానికి గుడ్డితనం కలుగు చేశాడు. దేవుడు ఎంత గొప్పవాడు! విశ్వాసి దైవ ఉగ్రత యొక్క ఛాయలను కూడా చూడటానికి దేవుడు ఇష్టపడలేదు. దేవుడు అతనిని తన కంట్రోల్లోకి తీసుకొని ఆ ఉగ్రతా ఛాయలు వారి మీద పడకుండా తప్పించాడు. అందుకనే క్రైస్తవ సంఘం నమ్మేది, క్రీస్తు ఆకాశ మధ్యమానికి వచ్చినప్పుడు సంఘము ఆకాశ మధ్యమానికి ఎత్తబడి 7 సంవత్సరాలు భూమి మీద భయంకరమైనటువంటి మహాశ్రమలు విస్తరిస్తాయి. ఆ భయంకరత్వాన్ని కూడా విశ్వాసులు చూడకుండా దేవుడు వారిని ఆకాశ మధ్యమానికి ర్యాప్చర్లో తీసుకుని వెళ్ళబోతున్నాడు. సొదొమ గొమొర్రాలను దహనం చేస్తూ దైవ ఉగ్రతను దేవుడు కృమ్మరించినప్పుడు లోతుతో అతని కుటుంబంతో దేవుడు చెప్పాడు, వెనుతిరిగి చూడొద్దు, ముందుకు తిరిగి వెళ్ళిపోండి. డోంట్ లుక్ బ్యాక్, వెనక్కి తిరగద్దు. నీవు ఈ స్థలములో ఉండగా నేనేమీ చేయలేను అని దేవుడే స్వయంగా లోతుతో మాట్లాడాడు. లోతును తప్పించిన తర్వాతే సొదొమ గొమొర్రాల మీద ఉగ్రత వచ్చింది. నోవాహును ఓడలోనికి తప్పించిన తర్వాతే భూమి మీద ఉగ్రత వచ్చింది. సంఘాన్ని భూమి మీద నుండి తప్పించిన తర్వాతే భూమి మీద 70 వారము గ్రేట్ ట్రిబ్యులేషన్ పీరియడ్, యాంటై క్రైస్ట్ 7 years ట్రిబ్యులేషన్ ప్రారంభం కాబోతోంది. ఈ మర్మం మనం గుర్తుంచుకుందాము. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులు నీ కోడండ్రు ఓడలో నుండి బయటకు రండి. ఇన్విటేషన్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ఆర్క్. దేవుడు భూమి మీద పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టేశాడు. మనుషులందరూ చచ్చిపోయారు, జంతువులన్నీ చచ్చిపోయాయి, పశువులన్నీ చచ్చిపోయాయి, ప్రాకు జీవులన్నీ చచ్చిపోయాయి. అయితే వెజిటేషన్ చనిపోలేదు. భూమి మీద చెట్లు మొక్కలు అవి చనిపోలేదు. భూమి మీద ఆ నీటిలో ఉన్న జలరాశులు చనిపోలేదు. జలములో ఉన్న రాసులు, జీవరాశులు చనిపోలేదు. వెజిటేషన్ ఇంకా బ్రతికే ఉంది. దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. 17వ వచనం, పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులతో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. ఓడను నింపిన దేవుడు ఓడను ఖాళీ చేయిస్తున్నాడు.
నింపుటైనా ఖాళీ చేయించుట అయినా ఆయన చిత్తమే, ఆయన అనుకూల సమయమే. ఎంత కాలము ఓడలో ఉండవలసి వస్తుందనేది నిర్ణయం దేవునిదే తప్ప నోవాహుది కాదు, నోవాహు కుటుంబాన్ని కాదు. ఎవ్రీ డెసిషన్ ఫర్ హ్యూమన్ బీయింగ్, మానవుని కొరకైన అవసరమైన ప్రతి నిర్ణయం దేవుడు తీసుకొనగలుగుతాడని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇట్ ఈస్ ద గ్రేట్ ప్రిన్సిపల్ అండ్ ద లెసన్ that God can take a great decision towards every human being and right decision towards a human being. మానవుని పట్ల సరి అయిన నిర్ణయాలు తీసుకుంటాడు దేవుడు అనటానికి, సరైన సమయంలో దేవుడు నిర్ణయాలు తీసుకుంటాడు అనటానికి ఈ ఉదాహరణ మనం తీసుకుందాము. నీతో పాటుగా వాటన్నింటినీ వెంటబెట్టుకొని వెలుపలికి రావాలి. It is your responsibility. You are going to rule them. అవన్నీ కూడా అభివృద్ధి చెంది విస్తరించి ఫలించి సంఖ్యాకంగా ఎదుగునట్లుగా చేయబోతున్నాను వాటిని. కాబట్టి అవి వెలుపటికి నీవే తీసుకుని రావాలి. తరువాత వచనం, అవి భూమి మీద బహుగా విస్తరించి భూమిని మీద ఫలించి అభివృద్ధి పొందాలి అని నోవాహుతో చెప్పాడు. ఇట్ ఈజ్ మై ప్లాన్ ఫర్ దెమ్ ఆల్సో. వాటి కొరకు నా ప్రణాళిక ఏమిటంటే భూమి మీద అవన్నీ కూడా అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమి మీద ఫలించాలి అవి. 18వ వచనం, కాబట్టి దేనిని బట్టి, దేవుని మాటను బట్టి, కాబట్టి అనగా దేవుని మాటను బట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, కోడళ్ళు బయటకు వచ్చారు. మీరు ఇక్కడ క్రానలాజికల్ ఆర్డర్ ఒక్కసారి చూడాల. ఇక్కడ క్రానలాజికల్ ఆర్డర్ చూస్తే 15వ వచనంలో నోవహు తరువాత నోవహు భార్యను దేవుడు బయటికి రండని పిలిచాడు. కానీ వీరు వెలుపలికి వచ్చినటువంటి ఆర్డర్లో మనం చూస్తే నోవహును, అతనితో కూడా కుమారులను, అతని భార్యను, అతని కోడండ్రులను వెలుపటికి వచ్చారు. దేవుడు పిలిచినప్పుడు వచ్చిన ఆర్డర్, మనుషులు బయటకు వచ్చినప్పుడు ఆర్డర్ మీరు చూస్తే డివైన్ ఆర్డర్లో వైఫ్ అండ్ హస్బెండ్కు దేవుడు ప్రయారిటీ ఇచ్చి మాట్లాడాడు. అయితే హ్యూమన్ ఆర్డర్లోకి వచ్చేప్పుడు కుమారులను ముందు పెట్టుకొని భార్యను తదుపరికి మార్చుకున్నాడు. ఇక్కడ తర్వాత మనం చూస్తే 19వ వచనం, ప్రతి జంతువు, ప్రాకు ప్రతి పురుగు, ప్రతి పిట్ట, భూమి మీద సంచరించున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి వెలుపటికి వచ్చాయి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టాడు. ఆఫ్టర్ వెకేటింగ్ ద ఆర్క్, ఓడలో నుండి సమస్తం వెలుపటికి వచ్చేసాయి. ఎప్పుడు దేవుడు చెప్పిన మాట పూర్తి చేసిన తరువాత బలిపీఠం కట్టాడు. బలిపీఠము దేవుని ఆరాధించుటకు కట్టినటువంటిది, దేవుని స్తుతించుటకు కట్టినటువంటిది. దేవుని స్తుతించు ప్రతివాడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చెప్పినది చేసిన తరువాత స్తుతించాలి, చేయకుండా కాదు. దేవుడు చెప్పినది చేయకుండా దేవుని స్తుతిస్తే ప్రయోజనం ఏమిటి? దేవుడు చెప్పినది చేసి ఆ తర్వాత స్తుతించాలి. నోవహు అలాగే చేశాడు. లోపల నుండి వెలుపటికి రండి అన్నాక వాటిని బయటికి తీసుకురమ్మని చెప్పినప్పుడు వాటిని వెలుపటికి తీసుకుని వచ్చిన తర్వాతనే బలిపీఠం కట్టాడు. సంపూర్ణ విధేయత చూపి స్తుతించాడు. జీవితం ద్వారా స్తుతి అర్పించాలి. సంపూర్ణ విధేయత ద్వారా స్తుతి అర్పించాలనే ఒక కొత్త పాఠం ఇక్కడ నేర్చుకుందాము. నోవాహు దేవుడు చెప్పిన పని పూర్తి చేసిన తరువాత, దేవుడు చెప్పినట్లుగా ఆచరించిన తరువాత స్తుతించాడు. భూమి మీద ఆ ఒక్క కుటుంబం తప్ప ఎవ్వరూ కనపడలేదు, అందరూ నాశనమయ్యారు. దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేమేపాటి వారము. ఆదాము
మన వంటి స్వభావం గలవాడే, అలాగే నోవహు మన వంటి స్వభావం గలవాడే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. యాకోబు 5:17 ప్రకారం ఓడలోనికి వెళ్ళినప్పుడు అతనిలో ప్రాచీన పాపపు స్వభావం ఉన్నది. ఓడ నుండి వెలుపటికి వచ్చిన తరువాత కూడా అతనిలో ఆ స్వభావమే ఉన్నది. కనుక ఇక్కడ దేవునికి ఎవరు ఇష్టలు అని అనగా, పశ్చాత్తాపడేవారంటే ఇష్టలు, ఆరాధించువారంటే ఇష్టలు, విశ్వాసము కలిగిన వారంటే ఇష్టలు. నోవహు భార్య, నోవహు కుమారులు, నోవహు కోడళ్ళు అందరూ కూడా జలప్రళయం తరువాత కూడా వారిలో ప్రాచీన పాపపు స్వభావము కొనసాగుతూనే ఉన్నది. దే ఆర్ బిలీవర్స్, వాళ్ళు విశ్వాసులైనప్పటికీ వారిలో ప్రాచీన పాపపు స్వభావం అట్లే ఉన్నది. కనుక ఒక వ్యక్తిలో, ఒక విశ్వాసిలో నూతన స్వభావముతో పాటు శరీరమునందు ప్రాచీన పాపపు స్వభావము నివసిస్తూనే ఉంటుంది అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, జలప్రళయం తరువాత బ్రతికిన మానవ జాతి అయిన నోవహు కుటుంబం. నోవహు కుటుంబములో నుండి పుట్టినటువంటి తరాల వారిలో మీరు చూస్తే 11వ అధ్యాయం వచ్చేటప్పటికి వారు బాబేలు శిఖరాన్ని కట్టుకున్నారు. దేవుడు దానిని తారుమారు చేసినందున ఆ యొక్క శిఖరానికి బాబేలని పేరు పెట్టడం జరిగింది. ఏమిటి వారి ఉద్దేశం? నోవహు నుండి పుట్టినటువంటి కుమారులు దేవుడు మనలను నాశనము చేయుటకి ఇష్టపడినప్పుడు నాశనం కాకుండా ఉండాలి. అదేంటండి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వభావం? దేవునికి తిరుగుబాటు స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? నోవహు ఈ ప్రత్యేకమైనటువంటి విపత్తు నుండి వెలుపటికి వచ్చిన తరువాత అతడు మద్యము త్రాగి ఒళ్ళు తెలియకుండా పడిపోయాడు. హాము అతని దిశమలో చూశాడు. అందుకే కనాను అందరికీ దాసుడయ్యేటట్టుగా శాపం పొందాడు. గమనించండి, ఓడలోనికి వెళ్ళారు, ఓడ నుండి బయటకు వచ్చారు, కానీ పాపము వారిలోనే నివాసం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ సంభవించే వరకు పాపము కప్పబడుతూనే వచ్చింది తప్ప తొలగించబడలేదు. నోవహు సంతానం మరలా పాపాన్ని చేస్తూనే వచ్చారు. దేవుడు మానవులను అందుకనే కనికరిస్తున్నాడు. జలప్రళయంలో దేవుడు సంతాపపడ్డాడు. ఎందుకో తెలుసా? మానవులు నశించినప్పుడు ఆ ఘోర కలిని చూచిన దేవుడు సంతాపపడ్డాడు. విచిత్రం ఏంటో తెలిసిన, బైబిల్ గ్రంథంలో మానవుడు పాపం చేశాడు, మానవుడి నుండి విస్తరించినటువంటి వారందరూ పాపం చేశారు, దేవుడు భూమి మీద నరులను ఎందుకు చేశానా అని సంతాపపడ్డాడు. అదే దేవుడు వారు నాశనమైనప్పుడు కూడా వారిని గురించి సంతాపపడ్డాడు, వారి గురించి బాధపడ్డాడు. న్యాయాన్ని ప్రేమించినటువంటి దేవుడు వారికి శిక్ష జరిగినప్పుడు కూడా తన ప్రేమను బట్టి సంతాపపడ్డాడు. అందుకే యేసుక్రీస్తు శిలువ దేవుని యొక్క నీతి న్యాయాలను, ప్రేమను సంపూర్ణంగా నెరవేర్చినటువంటిదిగా కనబడుతోంది. నోవహుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే, మీరు ఫలించాలి. జంతువులను గురించి కూడా అదే చెప్పాడు. 19వ వచనం, ప్రతి జంతువు, ప్రతి ప్రాకు పురుగు, ప్రతి పిట్ట, భూమి మీద సంచరించు వాటి జాతుల చొప్పున ఓడ నుండి బయటకు వచ్చాయి. అప్పుడు నోవహు బలిపీఠం కట్టాడు. పవిత్ర పశువుల్లో, పవిత్ర పక్షుల్లో కొన్నిటిని తీసుకుని బలిపీఠం మీద అర్పించాడు. వాస్తవానికి పవిత్ర, అపవిత్ర జంతువులు అనేవి మోషే కాలంలో ధర్మశాస్త్రం చొప్పున దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయుల కొరకు ఏర్పరిచినప్పుడు ప్రత్యేకించినవి. నోవహు సమయంలో కూడా తీసుకొనబడిన జంతువులన్నింటిలో పవిత్రమైన వాటిని నోవహు బలి ఇచ్చినట్లుగా చెబుతున్నాడు. దేర్ కాన్షియస్నెస్
టువర్డ్స్ గాడ్. మోషే కాలం అంటే క్రీస్తు పూర్వం 1600, నోవహు కాలము అని అంటే క్రీస్తు పూర్వం 2400. అంటే మధ్యలో సుమారుగా మనకు 800 సంవత్సరాలు ఉన్నాయి. జలప్రళయం నుంచి అబ్రహాము గారికి 427 సంవత్సరాలు, అబ్రహాము నుంచి మళ్ళీ మోషే గారికి 400 సంవత్సరాలు. మరి అటువంటప్పుడు 800 సంవత్సరాల్లో 800 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా పరిశుద్ధ, పవిత్ర లేదా అపవిత్ర పక్షులు అని చెప్పాడు అని అంటే వాటిని కూడా నోవహు ఆపరేట్ చేశాడు అని రాశాడు మోషే అని అంటే అర్థం ఏమిటి? ద సేమ్ గాడ్, ద సేమ్ టీచింగ్ ఇన్సైడ్ ద హార్ట్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసి అయినటువంటి నోవహు తాను తన యొక్క అంతరంగములో దేవుని చేత బోధించబడిన వాడై ఆ పవిత్ర పక్షులలోనికి తీసుకుని వెళ్ళాడు. వాటిల్లో నుండి, పక్షుల నుండి, జంతువుల్లో నుండి తీసుకొని దేవునికి దహన బలి అర్పించాడు. దహన బలి ఆరాధనను సూచిస్తుంది. దహన బలి పాపక్షమాపణను సూచించదు. దహన బలి కృతజ్ఞతను సూచిస్తుంది. దహన బలి వర్షిప్పింగ్ గాడ్, దేవుని ఆరాధించటం అని అర్థం చేసుకోవాలి. దేవునికి ఇంపైనటువంటి బలి, దేవుడు ఆగ్రానించేటువంటి బలి, ఆరాధన దేవుడు అంగీకరించి దానిపై ఆసీనుడై ఆరాధించేటువంటి వారిని ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. దహన బలి ఆరాధనా బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ రెండింటిని దేవుడు ఆగ్రానించడు. సిన్ ఆఫరింగ్, దాన్ని దేవుడు ఆఘ్రానించడు. ఆఘ్రానించేది దహన బలిని మాత్రమే. దహన బలి దేవునికి ఇంపైనటువంటిది, దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. 21వ వచనంలో అప్పుడు అని రాశాడు. ఎప్పుడు? దేవుడు నోవహు యొక్క దహన బలిని అంగీకరించినప్పుడు. అప్పుడు అంటే అర్థం అది. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించాడు. పవిత్రతను దేవుడు ఆస్వాదిస్తాడు. పరిశుద్ధతను దేవుడు ఆఘ్రానిస్తాడు. దేవునికి ఇష్టమైనటువంటి సువాసన ఆరాధన, హృదయపూర్వక ఆరాధన, విరిగి నలిగిన మనసుతో చేసేటువంటి కృతజ్ఞతా ఆరాధన దేవునికి ఇష్టము. దేవుడు వాసనలకు పొంగిపోయేవాడు కాదు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు ఆఘ్రానించింది పవిత్రమైనటువంటి హృదయముతో నోవహు చేసినటువంటి కృతజ్ఞత. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవా, నేను గొప్పవాడిని కాదు, నేను యోగ్యుడు కాదు, నేను పరిశుద్ధుడు కాదు, కానీ నన్ను రక్షించిన నీ కృప కొరకు నేనేం చెల్లించగలను? నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు నీ పేరిట నీకు సమర్పిస్తున్నాను ప్రభువా అని చేసే ఆరాధన దేవునికి ఇష్టం. కనుక ఆఘ్రానించిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు భూమిని శపించాడు. నోవహు కాలములో ప్రజలు పాపము చేసినప్పుడు దేవుడు భూమిని శపించాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు, ఇలా శపించను. ఎందుకంటే నరుల ఆలోచన, హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఏం మారింది? నోవహు హృదయములో పాప స్వభావం పోయిందా? పోలేదు. హాము, షేము, యాపేతులు కనినటువంటి పిల్లల్లో ఆ స్వభావం రాకుండా ఉంటుందా? వాళ్ళు బాల్యము నుండి పాపం చేయకుండా ఉంటారా? ఉండరు. దేవుని సర్వజ్ఞానములో మానవుల యొక్క భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు మానవుణ్ణి ఏమని తలుస్తాడు? మానవుని పరిశుద్ధునిగా ఎట్లా తలుస్తాడు? మానవుని పాప స్వభావం ఎరిగినవాడు కదా దేవుడు. కనుక మానవుడు పాపమే చేస్తాడు. ఎందుకంటే పుట్టుకతో పాపి గనుక. విశ్వాసముంచి నీతిమంతుడైనటువంటి వాడు ఆత్మచేత విశ్వాసములో కొనసాగుతాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత విశ్వాసములో కొనసాగి పరిశుద్ధ జీవితాన్ని జీవించి దైవ చిత్తాన్ని నెరవేరుస్తాడు. అందుకు బహుమానాన్ని పొందుతాడు. అయినప్పటికీ అతని జీవితంలో పాపపు స్వభావం మరణ పర్యంతము వెలుపటికి వస్తూనే ఉంటుంది.
దేవునికి వ్యతిరేకమైన ఈ పాపపు ప్రాచీన స్వభావం మానవుని జీవితంలో అంటిల్ ద డెత్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మానవుడి శరీరంలో జీవిస్తున్నాడు కాబట్టి, మానవుడి శరీరంలో జీవిస్తున్నాడు కాబట్టి ఈ ప్రాచీన పాప స్వభావం వస్తూనే ఉంటుంది కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇలా కొనసాగినను నేను భూమిని మరలా శపించను. అందుకే ఇవాళ వరకు మనం నిలబడున్నాం. ఈ లోకమంతా బహు పాపముతో నిండిపోయినా ఆ రోజున దేవుడు తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ మానవ జాతంతా బ్రతికే ఉంది. దైవ ఉగ్రత ఏకకాలములో ప్రపంచం అంతటి మీద పడలేదు. గుర్తుపెట్టుకోండి. ఏకకాలంలో ప్రపంచంలో ఉన్న మానవులందరినీ నిర్మూలన చేసే ప్రక్రియ ఆ క్షణంతోనే దేవుడు ఆపాడు. మరోసారి ఇలా జరగదని దేవుడు తనకు తాను చెప్పుకున్నాడు. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇక సమస్త జీవులను సంహరించను. అందుకే మీరు చూడండి, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ తుఫానులు, అక్కడక్కడ ప్రమాదాలు, అంతా ఒకేసారి కాదు, అక్కడక్కడ జరిగాయి. నోవాహు జలప్రళయం ప్రపంచమంతా ఒక కాలంలో వచ్చినట్టుగా తర్వాత ఇప్పుడు ఏ కెలామిటీ రాలేదు. కారణము దేవుడు ఆ క్షణాన తీసుకున్న ఆ నిర్ణయం. భూమి మీద నిలిచి ఉన్నంత కాలము వెదకాలము, శీతాకాలము, శీతోష్ణములు, వేసవ శీతకాలములు, రాత్రింపగళ్ళు ఉండక మానవు అని దేవుడు తన హృదయంలో అనుకున్నాడు. It is the God's decision. The Holy Spirit God is revealing it to the servant of God, Moses. మోషేకి దేవుడు ఈ వచనం రాస్తున్నప్పుడు బయలుపరిచింది ఏమిటంటే, దేవుడు తన హృదయంలో ఏమనుకున్నాడో దానిని చెబుతున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు? రాత్రింపగలు ఉండక మానవు, శీతోష్ణ స్థితి ఉండక మానదు, కోతకాలం ఉండక మానదు, వెదకాలం ఉండక మానదు, వేసవ శీతాకాలంలో ఉండక మానవు అంటే ఉండి తీరతాయి. ఈ సీజన్స్ అన్నీ కంటిన్యూ అవుతాయి, డే అండ్ నైట్ కంటిన్యూ అవుతుంది. నేను దానిని ఆ విధంగా నాశనము చెయ్యనని హృదయంలో దేవుడు అనుకున్నాడు. ఇప్పటికీ కట్టుబడి ఉన్నాడు. ఇప్పటికీ దేవుడు కట్టుబడి ఉన్నాడు. 2350 సంవత్సరాలు అయినా కూడా దేవుడు ఆ మాటకు, యేసుక్రీస్తు పూర్వం 2350 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ 4350 సంవత్సరాలు అయినా దేవుడు ఆ మాట కట్టుబడే ఉన్నాడు. ఇప్పటికీ భూమి మీద ఈ యొక్క శీతోష్ణ స్థితి కొనసాగుతోంది అని అంటే అది దేవుని ఉచితమైన కృప మాత్రమే, దేవుని నిర్ణయం మాత్రమే. 8వ అధ్యాయం ముగించుకుందాం.